ఈరోజు మీతోని మాట్లాడటం సుమారుగా ఇప్పుడు 4వ ప్రోగ్రామ్ ఈరోజు. ప్రొద్దున్నుంచి ఏదో ఒక కార్యక్రమాల్లో ఉన్నా. కానీ ఎందుకు ఇది చేస్తున్నామంటే, కొంతమందైనా మీ ప్రేక్షకులు మంచి విషయాలు వింటారేమో, వారు వారి యొక్క మానసిక స్థితిని మార్చుకొని మంచి మార్గంలోకెళ్తారేమో. ఇప్పుడే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే ఒక ఆవిడొచ్చారు. ఆవిడ మెడిసిన్ చదువుతున్నారట. ఇప్పుడే ఎంట్రన్స్ అయిందట. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్‌లో, మెంటల్ ప్రాబ్లమ్స్‌లో ఉండేవారట. మన ప్రవచనాలు వినటం ప్రారంభం చేశారట. 6 నెలల్లో పూర్తి ఉపశమనం కలిగిందట. మంచి భక్తురాలయ్యారు. నైస్. కాబట్టి వచ్చి చెప్తున్నారు, థ్యాంక్స్ అండి ప్రభుజీ, మీ ప్రవచనాల వల్ల మేము మారాము అని. మన ప్రవచనాలు అని అంటే మన గొప్పతనం కాదు, ధర్మము యొక్క గొప్పతనం అది. ధర్మో రక్షతి రక్షితః. మనం కానీ ధర్మాన్ని రక్షించగలిగితే ధర్మం ఎప్పటికైనా మనకి రక్షిస్తుంది. మనం ధర్మాన్ని ఎలా రక్షిస్తాము? ధర్మం గురించి తెలుసుకోవటం ద్వారా, ధర్మాన్ని ఆచరించటం ద్వారా మనం ధర్మాన్ని రక్షించగలుగుతాం. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. పిల్లలందరికీ ఈ ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి, అలానే ముఖ్యంగా మన యువతకి మేము చేసే ప్రార్థన ఏమిటి అని అంటే, మనము కానీ మంచి సంకల్పాలతో ఉండగలిగితే ఈ సొసైటీ తొందరగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. యువత కాని తప్పుదారి పడితే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది.